ప్రార్థన చేద్దాం. దేవా, సారథి సంఘదూతలాగా నేనున్నాను ప్రభువా, నన్ను బతికించు అని సేవకుడా నువ్వు కన్నీరు గార్చు. వేళ ఈ ఒక్క పూట కన్నీరు గార్చి వెళ్ళిపోవటం కాదు, నువ్వు ఒరిజినల్గా దేవుణ్ణి కలుసుకోవాలి. ఆత్మచేత నడిపించబడిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు దేవుని కొడుకువి కూతురు అవుతావు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలను ఉందని రాయబడి ఉంది. ఎంతమందికి దేవుని ఆత్మ నడిపింపు ఉంది? ఆ ఆత్మ నడిపింపు కోసం ఎంతమంది ఏడుస్తున్నారు? ఆత్మ నన్ను నడిపించవయ్యా, ఆత్మ నన్ను దేవుని జీవంతో నింపవయ్యా, ఆత్మ నన్ను వెలిగించవయ్యా, నన్ను వాడుకో, నీ నామానికి మహిమ తెచ్చుకో యేసయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకో. లోకం నశించిపోతుంది ప్రభా, భయంకరంగా దుష్టత్వం రాజ్యం ఏలుతుంది, దుష్ట శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. దేవా 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 దేవా, లోకంలో మనుషులు త్రాగుడు, వ్యభిచారం, జోదం, ఘోరమైనటువంటి పాతకాల్లో, మోసాలలో, దగాలలో, వంచనల్లో, లైంగిక ఇచ్చలలో, కామేచ్ఛల్లో, భోగేచ్ఛల్లో నాశనం చేసుకుంటున్నారు జీవితాలు. కుటుంబాలే పతనం అయిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడతావు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మా కళ్ళ ముందు. లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. త్రాగుడికి ఎంతో మంది బలైపోతున్నారు. ఫిన్ని దినాల్లో బార్ షాపులు ముయ్యబడ్డాయి, సినిమా హాళ్ళు ముయ్యబడ్డాయి. ఏనైనా మేము తగిన వారం కామా? ఓ తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నువ్వు ఫిన్నీకే దేవుడవా? నువ్వు మాకును దేవుడవే ప్రభు, మాకును దేవుడవే. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు. ఒట్టి జ్ఞానంతో ఉప్పొంగుతున్నామే తప్ప నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశావు నాయన, నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశాము ప్రభా. కన్నీళ్లతో దేవుని పాదాలు వెతుకుదాం, దేవుని పాదాలని వేడుకుందాం. ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? నిజంగా ప్రార్థన చేస్తారా? నటనొద్దు, నటించొద్దు, వేషమొద్దు, మాయొద్దు. ఈరోజు నుంచి దేవుణ్ణి అడుగుదామా? చెల్లి, నువ్వు అరణ్యపు అనుభవంలోనికి బయటికి రాలేవు. నీ ఇంట్లోనే ఏకాంతంగా గదిలో తలుపు వేసుకొని నువ్వు అరణ్యపు అనుభవాన్ని అనుభవించవచ్చు. తమ్ముడా, చెల్లి, నువ్వు మందిరంలో ఏకాంత అనుభవాన్ని కొనసాగించవచ్చు. నీకు అవకాశాలు ఉన్నాయి. తమ్ముడు, నీకు ఇంకా స్వేచ్ఛ ఉంది. తమ్ముడు, దేవునితో గడపాలి. తమ్ముడు, ఒరిజినల్గా దేవునితో గడపాలి. రోజుల తరబడి దేవుని సన్నిధిని గోజాడాలి. దేవునితో ముందే చెప్పు, నేను మహిమొద్దు, నాకు మహిమొద్దు ప్రభువా, నాకు మహిమొద్దు ప్రభువా, నేను గుర్తింపబడొద్దు ప్రభువా. ప్రజలు రక్షింపబడితే చాలు, నీ నామం మహిమపరచబడితే చాలు, జీవితాలు బాగుపడితే చాలు, కుటుంబాలు నిలబడితే చాలు, ఆత్మహత్యలు ఆగిపోతే చాలు, బార్ షాపులో కలెక్షన్లు తగ్గితే చాలు. నీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది బలైపోయాడు లేదా? నీ కుటుంబంలో కొంతమంది జీవితాలు చిరుప్రాయంలోనే బలైపోవటం లేదా? నువ్వు నింపబడొద్దా? శక్తితో నింపబడొద్దా? చార్లెస్ ఫిన్నీలాగా నువ్వు తయారు కావద్దా? గతంలో మీలో కొంతమంది దాని చేత పీడించబడ్డోళ్ళు ఉన్నారు, త్రాగుడు చేత. మరి ఎంతమంది బలైపోతున్నారు? వారు బాగుపడొద్దా? మీ ద్వారా వారి బాగు కోసం మీరు వాడబడొద్దా? మీరు సేవ చేయొద్దా? మీరు ప్రకటించొద్దా? చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి
సార్దీసు సంఘపు దూత నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడట. చల్లరిపోయి సరైన భక్తి చేయకుండా చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకున్నాడట. అందుకే చూసేవాళ్ళు నిన్ను అంటున్నారు జీవించిన వాడవని. చూసేవాళ్ళు అంటున్నారు నువ్వు కూడా అనుకుంటున్నావు నేను జీవించే ఉన్నానని. కానీ నీ అసలు రూపం నాకు కనపడి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, జీవాన్ని కోల్పోయి ఉన్నావు, నువ్వు క్రమంగా లేవు నా ఎదుట అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈవేళ నాతో మాట్లాడుతున్నాడు. మనం అందరము సిగ్గుపడి సరిదిద్దుకోవాల్సిన సమయం ఇది. నాకు బాధగా ఉంది. ఒకప్పుడు సౌకర్యాలు లేవు, దేవుని సన్నిధిని అనుభవించాను. ఈరోజు సౌకర్యాలు వచ్చినాయి కానీ సన్నిధి కొరవడింది. నేను బాధపడుతున్నా. ఈ సౌకర్యాలు ఏవి లేని రోజులే బాగున్నాయి ప్రభు. ఈ పరిస్థితులు ఏవి లేని రోజులే బాగున్నాయి. ఈ రోజులు బాగలేవు ప్రభు, ఈ అనుభవాలు బాగలేవు ప్రభు. మళ్ళీ బ్రతికించు దేవా. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు. దిగజారిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు దేవా. బలపరచు దేవా, ఆకర్షించు దేవా, నడిపించు దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఎన్నో మార్లు నిన్ను నిర్లక్ష్యం చేశావు, ఎన్నో మార్లు నీకు దుఃఖాన్ని పుట్టించు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ, ఆదిలో జలముల మీద లాడిన ఆత్మ, మనుషుని జీవాత్మగా మార్చిన ఆత్మ, వెళ్ళిపోయిన ఎముకల్ని సజీవ సైన్యముగా నిలిపిన ఆత్మ, ఊపిరి విడిచిన ఆత్మ, నీ శక్తి ఒరిజినల్గా నిజముగా మేమంతా అనుభవించాలి, ప్రజలు అనుభవించాలి, అన్య జనులు అనుభవించాలి. నీ శక్తి కుమ్మరించబడాలి. మోసాలు, మాయలు, వంచనలు కాదు, అమాయక ప్రజల్ని మోసగించుట కాదు. ఒరిజినల్గా యథార్థముగా నిజముగా నీ శక్తి విడుదలగా, నీ ప్రభావం విడుదలగా, కార్యాలు ఒరిజినల్గా జరగాలి. సూచక క్రియలు, మాత కార్యాలు, నీ అద్భుతమైన శక్తి అన్య జనులలో, నీ సంఘములో స్పష్టముగా నిరూపణ కావాలి, స్పష్టముగా రుజువు కావాలి. భయంకరమైన జబ్బులు వదిలిపోవాలి, చేతబడి చిల్లంగి దయ్యముల శక్తులు వదిలిపోవాలి. నిజముగా మనుషులు వ్యసనాలను వదిలిపెట్టాలి, నిజముగా మనుషుల వ్యసనాలు విడిచిపెట్టి పారిపోవాలి. అన్ని తరగతుల ప్రజలు రూపాంతరం చెందాలి. నీ కార్యాలు ఒరిజినల్గా జరగాలి. నీ సంఘాన్ని, నీ సేవకుల్ని ఎదిరించ చూసిన దుష్ట శక్తులు అణగారిపోవాలి, శక్తిహీనమైపోవాలి. వాటి చర్యలన్నీ నాశనం అవ్వాలి. కృపతో జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరినీ పేరు పేరున సంధించు. నిజముగా వారిలో చైతన్యాన్ని పుట్టించు. మా బిడ్డలందరినీ కూడా నాయన యథార్థవంతులనుగా, మమ్మల్ని యథార్థవంతులనుగా చేయి. చచ్చిన స్థితిలో మమ్మల్ని ఉంచొద్దు, బ్రతికున్న వారి లెక్కలోకి మమ్మల్ని చేర్చు. బ్రతికించు. యథార్థంగా ఒప్పుకుంటున్నావు. నీ ఆత్మ నిర్లక్ష్యం చేసావు, నీ జీవం నిర్లక్ష్యం చేసావు, ఒప్పుకుంటున్నావు. మమ్మల్ని బ్రతికించు. నీ సన్నిధికి వస్తాం, ఏకాంతముగా నీ పాదాల చెంతకు వస్తాం. నీ ఆత్మ చేత నడిపించబడతాం. మమ్మల్ని సంధించు. మోషే ముఖ చర్మం ప్రకాశించినట్టు నీ సన్నిధిలో ఉన్న మా ముఖ చర్మాలు ప్రకాశించినట్లు మమ్మల్ని వెలిగించు. నిజముగా సత్యముగా నీ కార్యములు లోకానికి చూపడానికి నిజముగా శక్తి దయచేయి.
నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపు. నింపండి. ఒరిజినల్గా వరములనివ్వు. అది ఒరిజినల్ అయి ఉండాలి, నకిలీ కాదు. దంచి తీసిన అచ్చ ఒలీవ తైలము మా మీద ప్రోక్షింపబడాలి. ఆమేన్. నకిలీ తైలములు కాదు. నీవు వరములు, నీవు ప్రవచన వరము, నీవు భాషల వరములను మా బిడ్డలకు దయచేయి. ఓ నా తండ్రి, స్వస్థత వరములను, ఆత్మల వివేచన వరములను, బుద్ధి జ్ఞాన వాక్యముల వరములను, విశ్వాస వరమును మా బిడ్డలకు దయచేయి, మాకు దయచేయి. ఆత్మ ఫలమును మాలో నుండి దయచేయి. ఆత్మ ఫలమును మాలో నుండి ఫలించు. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.